వెళ్ళు వెళ్ళు. ఏమ్రా సార్. ఎవడు తాగలేదా? ఎవరు తాగలేదు సార్. షూట్ నమస్తే సార్. నీ పేరేంట్రా? రమేష్ సార్. ఏం పేరు? రమేష్ సార్. నువ్వెళ్ళరా. గట్టిగా చెప్పు. రమేష్ ఏందిరా నువ్వు కొట్టిన పటాసుకు తట్టుకోలేక ఇది టపాసు లెక్క వేలిపోయింది. చైనా సర్కాయ ఉంటుంది సార్. ఇంత ప్రో అయిన తర్వాత నేను మీకు సరెండరే సార్. బడి జల్దీ క్యాచ్ చేసినావు తమ్మి. ఇగో తమ్మి నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి. ఏమ్రా 402 గట్ల గుర్తాయి చూస్తున్నావు? అవును, చాలా లేని దానికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు? నేను టెన్షన్లు ఎక్కువ ఇచ్చేసానా? హాయ్ తాయినా అని చెప్పి యూత్ మోసేస్తారా నువ్వు? డార్లింగ్ ఓ గంటలో వస్తా, మంచిగా రెడీ చేయి. ఏమ్రా పొమ్మన్నా కదా మళ్ళీ వచ్చినావు? సార్ ఈ దోపిడి ఆపండి సార్. నా 1000లో 500 తిరిగి ఇచ్చాను సార్. ఈ ఇంట్రో వాగుతున్నావు. న్యాయం మాట్లాడుతున్నా సార్. ఏం న్యాయం? చలానా లేని దానికి ఎందుకు సార్ 1000 రూపాయలు? ఇచ్చాడు సార్. ఇది పద్ధతి కాదు సార్, ఇది పద్ధతి కాలేదు. ఏం చూస్తాడు సార్? నా 1000లో 500 తిరిగిచ్చాండి, తిరిగిచ్చాండి, అంతే తిరిగిచ్చాండి. ఏమ్రా పట్టేవాస్ నకిలీ నోట్ ఇచ్చి ఉల్టా ఏకిలేషాలేస్తా. అబ్బే బైగన్కే బార్. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. స్టేషన్ కి పద బెగ్గి ముచ్చట తెలుస్తా. సార్ పొరపాటు అయిపోయింది సార్. సార్ డ్రింక్ అండ్ డ్రైవ్ కు 1000 ఇచ్చాను కదా సార్. ఈ ఫేక్ నోట్ కు నేను చేసిన న్యూసెన్స్ కు మొత్తం కలిపి మీకు ఒక 10,000 ఇస్తా, తీసుకోండి సార్. ఉల్టా తిప్పి చూడరా. ఆ తిప్పుతా అన్ని తిన్న నోట్లే. పోలీసులు ఎలా భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతటి కష్టసాధ్యమైన పనినైనా సులువుగా పరిష్కరించగల వ్యక్తి. జీవితాన్ని ఎలా జీవించాలో, శత్రువులని ఎలా ఎదుర్కోవాలో, ప్రతికూల పరిస్థితులను సైతం ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి చాణక్యుడు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల చాణక్యుడు తన జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాణక్యుడు అంటే మనకి గుర్తుకు వచ్చేవి అతని తెలివితేటలు, అతను చేసిన శబదం. ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన చాణక్యుడు శబదం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి?